దేవునికి స్తోత్రం కలిగిన గాక. దూర ప్రాంతంలో ఉండి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభువును స్తుతించడానికి, ఆయన నామమును మహిమపరచడానికి మనకు అనుగ్రహింపబడుచున్న ప్రతి నిమిషములు కూడా శ్రేష్టమైనటువంటిది. మనం తరచుగా అనేక మాసాలుగా మనం 2వ పేతురు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం కనుక మొదటి 2 వచనాలు మనం చదువుదాం. ప్రియులరా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. దేవుని వాక్యంలో అపోస్తులైన పేతురు సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక రాసి ఈ 3వ అధ్యాయంలో ఇలా చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పూర్వమందు ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా మీకు అందచేసినటువంటి మాటలను, ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అవును, ఆత్మీయ జీవితంలో దేవుడు మన పూర్వీకులకు చేసినవి కానీ మనకు చేసినవి కానీ మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని గొప్ప కార్యాన్ని, దేవుని గొప్పతనాన్ని మనం మహిమపరచవలసినటువంటి అవసరం ఉంది. మన దేవుడు మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులకు దేవుడు చేసినటువంటి మహత్తరమైన అద్భుతమైన కార్యాలు, ఆయన ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుండి వారిని విమోచించి వారిని కానాను దేశమునకు తీసుకొని పోయే ఆ సుదీర్ఘమైన ప్రయాణం వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు, అనేకమైన కార్యాలు వారు నేర్చుకోవడానికి కారణమైంది. దేవుడు ఆ విధంగా వారి జీవితంలో అద్భుతమైన కార్యములు చేశారు. యెషయా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ మనం ఇలా చూస్తున్నాము. 62వ అధ్యాయం దాని యొక్క 6-7 వచనాలు ఈ సమయంలో మనం చదువుదామండి. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని నియమించి ఉన్నాను. రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకును లోకమంతటా దానిని ప్రసిద్ధి చేయు వరకును ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగు ప్రమాణం చేసెను. దేవుని సన్నిధానంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన పిలుస్తున్నారు, యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. మరియు యెహోవా జ్ఞాపకకర్తలారా, అంటే దేవుని మాటలను ఇతరులకు జ్ఞాపకం చేయడానికి పిలువబడిన వారు. సో జ్ఞాపకం చేయడం అనేది ఏదో జరిగిన విషయాన్ని లేక మనం విన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ జ్ఞాపకకర్తలు అనేటువంటి వారి దౌత్యం లేక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మిగిలిన వారికి జరిగిన సంగతులను గూర్చి జ్ఞాపకం చేయాలి. మనం ఈ లోకయాత్రలో, ఈ జీవితంలో దేవుని నుండి మనం పొందిన కృపలను మనం మర్చిపోవద్దు. వాటిని మనం ఇతరులకు తెలియపరచడానికి మనం అందరం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నారు, జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకును లోకమంతటా దానిని ప్రసిద్ధి చేయు వరకును ఆయనను విశ్రమింపనీయకుడి. అంటే దేవుడు చేసిన కార్యములను లోకానికి తెలియపరచడం అదొక వంతు. రెండవది, ఆ కార్యం జరిగేంత వరకు దేవుని విశ్రమింపనీయకుండా మనం పదే పదే జ్ఞాపకం చేయటం. అపోస్తలుడైన పౌలు చెప్పారు, మీరు విసుగక ప్రార్థన చేయండి. మనం దేవునికి తెలియపరచుచున్న మాటలలో దేవుడు మనం తెలియపరచు మాటల యందు ఆయన ఆనందిస్తున్నాడని మాత్రమే కాదు, ఆయన అద్భుతమైన కార్యములను మనకు జ్ఞాపకం చేయటానికి అది కారణమవుతుంది. రెండవది, మనం దేవునికి ఈ సంగతులను తెలియపరిచి దేవుని గొప్పతనాన్ని మనం వర్ణించుచున్నప్పుడు
మన సమస్యలను తీసివేయ విషయంలోనూ, మనకు సహాయం చేయ విషయంలోనూ దేవుడు ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ దేవుడు ఒక కార్యం చేసేంత వరకు, సియోనులో దేవుడు మహిమ పొందేంత వరకు మనము జ్ఞాపకకర్తలుగా దేవుని కార్యములను తెలియపరచడానికి, ప్రకటించడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. మనం ద్వితీయోపదేశ గ్రంథం 4వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు కొన్ని నిబంధనలు అందచేస్తున్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా వారి కొన్ని విషయాలు తెలియపరిచారు. మనము ద్వితీయోపదేశ గ్రంథం 4వ అధ్యాయం దాని 9వ వచనం మనం చదువుదాం. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా ఆయన నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని యెహోవా నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ఇక్కడ జ్ఞాపకం చేయమంటున్నారు. దేవుడు చెప్పారు, ప్రజలందరినీ హోరేబు దగ్గరికి తీసుకురండి, నేను వారితో మాట్లాడుతాను. ఎందుకని? నేను చెప్పిన విషయములు, వారి కనులారా చూచిన కార్యాలు, ఇవన్నీ వారి కుమారులకును కుమారుల కుమారులకును వాటిని నేర్పాలి. వారు దేవునిలో నుండి పొందిన విషయాలను వారు ఖచ్చితంగా ఇతరులకు నేర్పించు వారిగా ఉండడానికి మీరు వారికి తర్బీదు ఇవ్వాలి. ఆ విషయములను గురించి నేను మీతో మాట్లాడతా. అది మాత్రమే కాదు, వారు జీవించుచున్నంత కాలం నాకు భయపడ నేర్చుకొని వారు నా మార్గంలో నడవాల్సినటువంటి అవసరత ఉంది అని తెలియపరుస్తున్నాడు. దేవుడు ప్రేమగలవాడు, ఆయన అద్భుతకరుడు. ఆయన కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను, కొన్ని నిబంధనలను ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. వారు అవి మర్చిపోకూడదు, వారు దానిని పాటించాలి, వారు వాటి చొప్పున నడవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను దేశంలో ప్రవేశపెట్టి, నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. మనం బానిసత్వంలో ఉన్నప్పుడు, మనము నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, మనం దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని రప్పించి, ఆదరించి, కాపాడి, మనకు ఒక స్థాయి కలుగజేసి మనలని లేవనెత్తిన దేవుడు ఈరోజు మనం అనుభవిస్తున్న సంతోషాన్ని, సంతృప్తిని మనకు కలుగజేసిన దేవుణ్ణి మనం మరవద్దు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మర్చిపోకుండా మీరు జాగ్రత్త పడండి అని అంటున్నారు. పూర్వ దినములలో దేవుడు మన పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు దేవుడు చేసినటువంటి కార్యాలను మనము ఇప్పుడు ఏమైపోవద్దు, మర్చిపోవద్దు. వాటిని మన పిల్లలకు మనం జ్ఞాపకం చేయాలి. వాటి చొప్పున వారు నడవడానికి వారిని మనం ప్రోత్సహించాలి. దేవుడు తన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుడు తన సన్నిధిని మనకు దయచేస్తున్నప్పుడు మనం ఆయన అడుగు జాడలో నడుచుకుంటూ ఆయన చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు గొప్పవాడు, అద్భుతకరుడు. మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా
అద్భుతమైనటువంటిది. కనుక దేవుడు చేయుచున్న కార్యాలను జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరచడానికి మనం అందరం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం పరిశుద్ధ వాక్యంలో చదువుచున్న 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని 17వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 17వ వచనాన్ని మనం చదువుదామండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నీకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు ఆ క్రీస్తునందు నేను నడుచుకొను విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నారు, నేను చేసిన పరిచర్య, నేను చేసిన బోధ, వీటి రెండింటిని నా దగ్గర ఉండి చూచిన నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అతడు వచ్చి నా శైలి, నా బోధలు, నా ప్రవర్తన రీతిని మీకు జ్ఞాపకం చేస్తాడు. అందుకంటే పౌలు గారు చెప్తున్నారు, వాటిని మీరు మర్చిపోవద్దు. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాం, ఎక్కడి నుంచి నడిపింపబడ్డాం, ఎన్ని శ్రమల గుండా మనం వచ్చాం. చెరసాల అనుభవం, ఓడలు బద్దలైన అనుభవం, ఆహారం లేని అనుభవం, అన్ని రకాలైన సమస్యల గుండా పౌలు గారు సంచరించిన దినాలలో తన్ను క్షుణ్ణంగా పరిశీలించి తన్ను వెంబడించినటువంటి తన నిజ కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఆయన వచ్చి నన్ను గూర్చి, నా పరిచర్య విధానములను గూర్చి మీకు జ్ఞాపకం చేస్తాడు అని అంటున్నారు. ప్రియులారా, మనము దేవుడు మనల్ని నడిపించిన విధానాలు మనం మర్చిపోవద్దు. మనకు ఆత్మీయులుగా ఉండి మనకు దేవుని వాక్యమును నేర్పించి మనల్ని తప్పుదారిలో నుండి సరిచేసి దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చిన మన ఆత్మీయ నాయకులను మనం ఏం చేయకూడదు, మర్చిపోవద్దు. వారి ప్రయాసములను మనం మర్చిపోవద్దు. వారు కార్చిన కన్నీళ్లను మనం మర్చిపోవద్దు. మనము పూర్వకాలమందు దేవుడు చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరచడానికి మనం పిలువబడిన వారం అనేటువంటి విషయాన్ని మనలో ఒక్కరు కూడా మర్చిపోకుండా ఉండడానికి మనం జ్ఞాపకం చేయాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, 1 తిమోతి గ్రంథం 4వ అధ్యాయం దాని 6వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదాం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదై అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఇక్కడ పౌలు గారు తిమోతిని సిద్ధపరచుచున్నాడు, తిమోతిని మోల్డ్ చేస్తున్నాడు, తిమోతితో మాట్లాడుచున్నాడు. నీవు నీ బోధను, నీ జీవితమును నువ్వు కాపాడుకో. నువ్వు యవనస్తుడు, నువ్వు త్రొట్టిల్లకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరత ఉంది. నీకు కలిగిన విశ్వాసం, నీకు కలిగిన భక్తి, అది నీ తల్లి నుండి, నీ అవ్వలో నుండి నేను చూచినదే. వారి పారంపర్యంగా నీకు అనుగ్రహించినటువంటి ఈ భక్తి, ఈ క్రమశిక్షణ నువ్వు ఖచ్చితంగా కాపాడుకోవాలి. నిన్ను ఎవరూ నీ యవ్వనమును తృణీకరించడానికి నువ్వు అనుమతించకూడదు. నీవు చాలా చక్కని ప్రవర్తన కలిగి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు నీవు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉండుము అని చెప్పి అతనికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మాత్రమే కాదు,
దాని కిందికి మనం చూచినట్లయితే, నీవు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఇప్పుడు సాధకం అనేటువంటి మాట ఎవరు వాడతారంటే, స్వరమును మోల్డ్ చేసేటువంటి వారు వాడుతారు. ఇప్పుడు మంచి గాయకులు వారి యొక్క స్వరాన్ని సాధకం చేస్తూ ఉంటారు. దానిని ఎంతో ప్రాక్టీస్ చేసి వారి మధురమైన స్వరంగా వారు మారుస్తారు. వారు రోడ్డు మీద కనబడే అన్ని వారు తినరు. తర్వాత వారు చేసే అన్నిటికీ ఒక పద్ధతి ఉంది. వారు అన్ని రకాలైన ఆహారం తినరు, అన్ని రకాలైన పానీయం తాగరు. కొంతమందికి ఫ్రిడ్జ్ నీళ్ళంటే ఇష్టం. మంచిగా పాటలు పాడే గాయకులు చాలామంది కూడా వారు వేడి నీళ్ళు తాగుతారు. ఎందుకంటే వారి స్వరం ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వద్దు, వారి గళం ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వద్దు అనే ఉద్దేశంతో వారు చాలా సాధకం చేస్తారు. కొందరు ఈ గొంతు వరకు నీళ్ళలో దిగి నిలబడి వారు ఒక ప్రత్యేకమైన స్వరం చేస్తూ వారి స్వరానికి మాధుర్యం కలుగచేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఇవి మీకు చెప్పడంలో ఉద్దేశం, మన ఆత్మీయ జీవితం కూడా మనం సాధకం చేసి మనం పరిపక్వతలోనికి తీసుకురావాల్సినదే. మానవుని ఆశలు ఆలోచనలు ఎలా ఉంది అంటే, ఏదైనా ఒకటి చూస్తే అది ట్రై చేయాలని అనిపిస్తుంది, ఏదైనా ఒకటి వింటే అది ట్రై చేయాలని అనిపిస్తుంది, ఏదైనా ఒక దాని గురించి ఎవరైనా చెప్తే దాన్ని తెలుసుకోవాలని అనిపిస్తుంది. పరిపక్వత కలిగిన వారు, సారీ అండి, ఐఎమ్ నాట్ ఇన్ టు దాట్, నాకు అది అక్కర్లేదు, నేను ఆ జోలికి రాను, అది నాకు అవసరం లేనిది, నేను చేయకూడనిది అని చెప్తారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తారు, మీరు అవి తినొద్దు, ఇవి తినొద్దు అని చెప్తూ ఉంటే మనకు అవి మనసులో ఉండాలి. నన్ను డాక్టరు ఇవి తినొద్దు అని చెప్పారు. నిన్నటి రోజు నేను నా మనుమన్ని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్ని ట్రీట్మెంట్ పోయేటప్పుడే చెప్పారు, డాక్టర్ మామ నో ఇంజెక్షన్, ఓన్లీ చెకప్. అయితే ఓకే చెకప్ చేస్తానని చెప్పి ఆయన ఒక లెన్స్ తీసుకొచ్చి తన చేతిలో ఉన్న చిన్న స్కిన్ ర్యాష్నెస్ చెక్ చేసి మెడిసిన్ అని రాశారు. ఆ తర్వాత చెప్పాడు, యూ కెనాట్ ఈట్ బనానా, యూ కెనాట్ ఈట్ టొమాటో, యూ కెనాట్ ఈట్ ఐస్ క్రీమ్, కర్డ్, ఈ విషయాలన్నీ ఆయన చెప్పాడనమాట. సో కార్లో వస్తుంటే నాతో చెప్తున్నారు, అప్పా ఐ కెనాట్ ఈట్ బనానా, ఐ కెనాట్ ఈట్ కూల్ ఐస్ క్రీమ్ అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు మధ్యాహ్నం నాకు చెప్తున్నాడు, ఐ హేట్ ఐస్ క్రీమ్. సో డాక్టర్ ఆయనకి చెప్పాడు, యూ కెనాట్ ఈట్ బనానా. కానీ ఏ విధంగా తన మమ్మీని కన్విన్స్ చేసుకున్నాడు. నేను దగ్గర లేను కదా, వాడు నాతో చెప్తున్నాడు, ఐ ఈట్ వన్ ఐస్ క్రీమ్, నేను ఒక ఐస్ క్రీమ్ తిన్నాను అని అంటున్నాడు. మనకు జ్ఞాపకం చేసేది ఎందుకు తెలుసా? మనం అది చేయకుండా ఉండడానికి. మనం అది చేయకూడదు. యూ కెనాట్ డూ ఇట్ బికాస్ యు ఆర్ అండర్ మెడికేషన్. నువ్వు ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నావు కనుక నువ్వు దాన్ని చేయకూడదు. కానీ అవి మనకు చాలా ఇష్టమైనది. ఎవరైనా ఆఫర్ చేశారనుకో, ఒక్క స్కూప్ ఇవ్వండి, మనం చేసేటువంటి మాట అదే, నాకు అందరికి ఇచ్చినంత వద్దు, ఒక్క స్కూప్ ఇవ్వండి. మనం అలాగ కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. తినకూడదు అని చెప్పినటువంటి వస్తువులు మనం తినడానికి చేసే ప్రయత్నం ఏంటంటే, అంత వద్దు కొంచెం అని మనం చెప్తూ ఉంటాం. చూడండి, సాధకం చేసి పరిపక్వతలోనికి వచ్చిన ఒక ఆత్మీయుడు కొన్ని విషయాలకు నో అంటే అది మళ్ళీ ఏస్ అవ్వదు, అది నోగానే ఉంటుంది. కానీ మనం చాలాసార్లు చెప్పే నోలన్నీ కూడా ఏస్ అవుతుంది. మనం అంటాం నో, ఇట్ కెనాట్ బి పాసిబుల్. కానీ మనకు వచ్చే ప్రెషర్ని బట్టో రిక్వెస్ట్ని బట్టో మనం కొన్నిసార్లు మనం కాంప్రమైజ్ అయ్యి మనం అలౌ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, పౌలు గారు చెప్పుచున్నాడు తన కుమారుడైన తిమోతికి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు శరీర సంబంధమైన సాధకం కన్నా ఆత్మ సంబంధమైన సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం. మంచి బాడీ బిల్డ్ చేశారు, మంచి ఎక్సర్సైజ్ చేశారు, రోజు జోగింగ్ చేశారు, సడన్గా ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ 1 వీక్ వెళ్ళింది అనుకోండి, ఈ చేసుకొని వచ్చిందన్నీ వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి చాలా నీరసంగా మారుతాడు, బలహీనంగా మారుతాడు. అయ్యో, నేను చాలా చక్కగా బాడీ బిల్డప్ చేసుకుంటూ వస్తే అంతా పోయిందే అని అనుకుంటారు. ఒక్క చిన్న ఫీవర్ మన లైఫ్ను మార్చేస్తుంది.
మన ప్రణాళికలను మార్చేస్తుంది, మన ప్రోగ్రామ్స్ను మార్చేస్తుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఓన్లీ ఫిట్నెస్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఫిట్నెస్ బాడీ పరంగా శారీరకంగా మనకు ఉండడం మంచిదే, కానీ అది మాత్రం సరిపోదు. మనకు స్పిరిచువల్ ఫిట్నెస్ కూడా అవసరం. ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది అలౌ చేయాలి, ఏది అలౌ చేయకూడదు అనేటువంటిది మన స్పిరిచువల్ ఫిట్నెస్. అది మనం చేయాలి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినప్పుడు మనం కాంప్రమైజ్ అవుతాం. కొన్నిసార్లు రిలేటివ్స్ ఎవరైనా ఒత్తిడి చేసినప్పుడు మనం కాంప్రమైజ్ అవుతాం. ఓల్డ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఈ ఒక్కరోజు అని చెప్పడంలో మనం కాంప్రమైజ్ అవుతాం. అలా చేయడం బట్టి ఏం జరుగుతుంది, మనం కట్టుకుంటూ వచ్చినటువంటి ఒక సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. మన ఆత్మీయ జీవితం పరిపోషింపబడడానికి మనం జాగ్రత్త కలిగిన వారిగా నడవాలి. నో చెప్పవలసిన వాటికి నో చెప్పాలి. ఎస్ అనవలసిన దగ్గర ఎస్ అనాలి. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. పూర్వమందు భక్తులు ఎలా జీవించారు అనేటువంటి దాన్ని మనం పరిశీలించి మనం జాగ్రత్త కలిగిన వారిగా నడవాలని దేవుడు మన గురించి ఆశిస్తున్నారు. మన హృదయాలను సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాటల చేత మనల్ని దీవించిన గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. అవును ప్రభువా, మా పితరులకు నువ్వు చేసిన గొప్ప ఉపకారములు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు? మాకే చేసిన ఉపకారములు. మా దీనస్థితిలో మమ్మల్ని మా మొర ఆలకించి మమ్మల్ని లేవనెత్తిన విధానం తండ్రి, మా కష్ట దినాలలో మమ్మను ఉద్ధరించిన విధానం, మాకు సహాయం చేసి మాకు కృప చూపిన నీ విధానం, మమ్మను ఆశీర్వదించి నువ్వు నడిపించిన విధానం మేము మర్చిపోవడం లేదు ప్రభువా. ఎంతో అంగలార్చి, ఎంతో బాధలు పడి, ఎంతో కష్టాలు పడి, ఎంతో వేదన పడిన మమ్మని రక్షించి కృప చూపి ఆదరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డల విషయంలో మీరు చూపిన కృపలన్నిటి కొరకై వందనాలు. చిన్ని కుటుంబముగా మేము మీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని కరుణించమని ప్రార్థిస్తున్నాం. మాలో నీకు విరుద్ధమైన ఆలోచనలు, మాలో ఉన్న అహం తొలగిపోవునుగాక. వినయము, విధేయత, సాత్వికత మాలో ఉండునుగాక. నమ్మకత్వం, ప్రార్థనా జీవితం మాకు కలిగినగాక. మేము ప్రభువా నీ సన్నిధిలో సమర్పణ కలిగిన బిడ్డలుగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదున్నా తండ్రి నీ సన్నిధికి వచ్చినప్పుడు వినయముతో, విధేయతతో నీ సన్నిధికి రావడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త దీవెనలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, మీ సన్నిధిని సమాధానమును మాకు దయచేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని, ఆదరించమని, ధారాళమైన దీవెనలతో మమ్మల్ని నడిపించమని, ఈ సాయంకాల సమయం ఈ సందేశం వినిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ చిత్తమునకు లోబడిన బిడ్డలుగా నీ సన్నిధిలో వారు నడవడానికి కృప చూపమని, వారిలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సన్నిధి సమాధానం అందరికీ దయచేయమని, కృప చూపమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందమని తండ్రి, నీ సమాధానంతో మమ్మల్ని తృప్తిపరచమని, ప్రతి వారికి క్షేమాన్ని కలుగ చేయమని, దీవెనలతో నింపమని, ఈ మందిరములకు వచ్చినటువంటి వారు దూర ప్రాంతంలో, గృహాలలో, హాస్పిటల్స్లో ఉండి వాక్యాన్ని వీక్షించుచున్నవారు ప్రతి ఒక్కరిని కరుణించమని, వారు అనుభవిస్తున్న వేదనలు, బాధలు తొలగించమని, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి తప్పించమని, వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించమని, నువ్వు మహిమ పొందమని, కృప ద్వారా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, మీ సన్నిధిని ప్రసాదించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, ఐశ్వర్యము, సంపద, దీవెనలు దయచేయమని, నీ నామాన్ని ఘనపరచమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు వచ్చి పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్.